ఏమైంది ఎందుకు మీ డ్రెస్సింగ్ స్టైలే మార్చేశారు ఇస్ ఎవ్రీథింగ్ ఓకే అలా చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు బట్ టు బి ఆనెస్ట్ అస్సలు ఓపిక లేదు మనకి దూల ఎక్కువ కదా ఒకటి ఏమైనా ప్యాటర్న్ నచ్చిందంటే ఆ ప్యాటర్న్లో అన్ని కలర్స్ ఉన్నవి తీసేసుకుంటాం కదా ఇది నాకే కాదు మా ఇంట్లో వాళ్ళకి కూడా అందరికీ నచ్చింది ఇంక్లూడింగ్ మై మా అత్తగారు ఇప్పుడు నేను జల్దీ ఎందుకు మాట్లాడుతున్నానంటే అర్హాన్ స్కూల్ నుంచి వచ్చే టైం అవుతుంది తను రాకముందు నేను అవన్నీ అన్పాక్ చేసి మీ అందరికీ చూపించేసేయాలి ఈ డీటెయిల్స్ అని మాకెందుకు అని మీరు అనుకోవచ్చు మీరందరూ మన ఫ్రెండ్స్ కాబట్టి అవన్నీ కూడా మీతో షేర్ చేస్తున్నా రంజాన్ వస్తుంది కాబట్టి ఇలాంటి చాలా కాంటెంట్ చూస్తారు ఇలాంటి ట్రెడిషనల్ వేర్ ఇంకా కొంటే అవన్నీ కూడా ఇంకా హాల్ చేస్తాను నా కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి హాయ్ గాయ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ సమీరా షరీఫ్ వ్లాగ్స్ తెలుగు చడా మళ్ళీ వచ్చేసాను ఇంకొక కొత్త హాల్ తీసుకొని బట్ హాల్లోకి వెళ్ళక ముందు చాలామంది ఏమైంది ఎందుకు మీ డ్రెస్సింగ్ స్టైలే మార్చేశారు ఇస్ ఎవ్రీథింగ్ ఓకే అలా చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు అది త్వరలో Q&A వీడియో రాబోతుంది సో దాంట్లో మనం దాని గురించి మాట్లాడేసుకుందాము నా ప్రీవియస్ హాల్ వీడియోలో నేను మీ అందరికీ మా ఆంటీ దగ్గర కొన్న బట్టలు చూపించాను అండ్ అందులో ఆ వీడియో ఎండ్లో నేను చెప్పాను కదా మింత్రాలో కూడా కొన్ని డ్రెస్సెస్ ఆర్డర్ చేశాను దాని డీటెయిల్స్ దాని హాల్ వీడియో చూడాలా దాని హాల్ వీడియో మీరు చూడాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అని చెప్పాను అండ్ చాలా మంది ఎస్ అక్క మింత్రా హాల్ చూపించండి మింత్రా బట్టలు చూపించండి అన్నారు సరే ఎలాగో ఇప్పుడు ఓపెన్ చేయాలి వేసుకోవాలి కాబట్టి ఓపెన్ చేసే ముందు ఒకసారి మీ అందరికీ చూపించేద్దామని చెప్పి ఇవాళ ఈ వీడియో రికార్డ్ చేసినాను ఫస్ట్ అంటే ఒక ప్యాకేజ్ ఇక్కడ ఉంది ఓపెన్ చేయాలి ఒకటి నేను ఆల్రెడీ ఓపెన్ చేసి వాడడం కూడా మొదలు పెట్టేశాను అందులోంచి వన్ ఆఫ్ ద డ్రెస్సెస్ ఇది నేను వేసుకుంది అండ్ ఇక్కడ కూడా కొన్ని బట్టలు ఉన్నాయి అందులో కూడా నేను ఆల్రెడీ కొన్ని వేసేసుకున్నాను ఫస్ట్ అయితే ఈ డ్రెస్ చూసేయండి ఒక మంచి ఏమంటారు ఫ్లోయీ అవుట్ఫిట్ నేను నార్మల్గా నా సైజ్కి కాకుండా కొంచెం ఓవర్ సైజ్గానే తీసుకున్నాను సో దట్ విల్ బి కంఫర్టబుల్ అండ్ ఆల్సో సమ్మర్స్లో కొంచెం ఏరీగా ఉంటే బాగుంటుంది అన్న ఒక ఫీలింగ్తో ఇలా తీసుకున్నాను అనమాట సో ఐ లైక్ ఇట్ మెయిన్లీ ఏంటంటే నేను ఆర్డర్ చేస్తున్నప్పుడే ఫస్ట్ ప్యూర్ కాటన్ అని కొట్టేశాను అనమాట ప్యూర్ కాటన్లో మనకి ఏమేమి ఉంటాయి అది చూసుకొని మళ్ళీ ఆ బ్రాండ్లో అంటే నేను కొన్న బ్రాండ్లో నాకు వేరే ప్యాటర్న్స్ ఏమైనా నచ్చితే అలా చూసుకొని ఆర్డర్ చేసుకున్నాను అనమాట మెయిన్ ఫోకస్ మెయిన్ ఎజెండా మొత్తం కూడా సమ్మర్ అప్రోప్రియేట్ ఉండాలి మనకి అంటే బాడీకి కంఫర్టబుల్గా ఉండాలి మనం కంఫర్టబుల్గా ఉండాలి ఫ్లోయిగా ఉండాలి సో అది మన కాన్సెప్ట్ సో ఫస్ట్ అయితే ఈ డ్రెస్ వేసుకున్నాను కుదిరినంత వరకు అన్ని లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను కాస్టింగ్స్ టు బి ఆనెస్ట్ నాకు అంత క్లియర్గా గుర్తులేదు బట్ ఐ ట్రై టు గివ్ యూ గైస్ ఇన్ డీటెయిల్ లేకపోతే ఇక్కడ కింద వదిలేస్తాను ఐ ట్రై మై బెస్ట్ టు షో లేకపోతే ఇక్కడ మీరు ఇమేజెస్ చూసేస్తారు సో దాని కింద మీకు కాస్ట్ ప్రైసెస్ అంతా కూడా ఉంటాయి సో హ్యావింగ్ సెడ్ దట్ ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము సో ఫస్ట్ ఇదనమాట ఈ డ్రెస్ నేను ముందు వేరేది ఆర్డర్ చేసుకున్నాను అది బాగా నచ్చి సేమ్ అందులోనే మనకి దూల కదా సేమ్ అందులోనే ఇంకో కలర్ ఆర్డర్ చేసుకున్నాను అనమాట ఈ డ్రెస్ వచ్చేసి నేను మా అర్హాన్ యాన్యువల్ డే రోజు ఫస్ట్ అంటే తన ఫస్ట్ పర్ఫార్మెన్స్ తన లైఫ్లో ఫస్ట్ లైవ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నప్పుడు ఈ మంచి ఫ్లోరల్గా ఉంది కదా అని చెప్పి ఆ డ్రెస్ వేసుకున్నాను ఫస్ట్ ఆ డ్రెస్ చూపించేస్తా సో హియర్స్ ద డ్రెస్ అంటే సేమ్ ఉంటుంది డిట్టో కాపీ పేస్ట్ ఇది నచ్చింది వేసుకున్నప్పుడు కాదు డెలివర్ అయిన వెంటనే చూశాను నచ్చింది కాబట్టి సేమ్ దాంట్లో ఇంకొక కలర్ ఉంటే అది కూడా ఆర్డర్ చేసుకున్నాను అనమాట సో మీకు ఈ కుర్తా ఒకటి చూపించేస్తా సో మంచి ఫ్లోరల్ ప్రింట్ అండ్ ఇక్కడ ఈ ఏమంటారు గ్లాస్ టైప్ లాంటి వర్క్ ఇట్స్ నాట్ గ్లాస్ పేపర్ ఉంటుంది కదా గ్లాస్ లాంటి పేపర్ అది పెట్టేసి మొత్తం థ్రెడ్ వర్క్ అనమాట అండ్ బ్యూటిఫుల్ ఫ్లోరల్ ప్యాటర్న్ సో డ్రెస్ కూడా మంచి ఫ్లోయిగా ఉంటుంది అండ్ మనకి ఏరియా ఉంటుంది ప్యూర్ కాటన్ 100% కాటన్ అనమాట సో అలా చూసుకుని నేను ఆర్డర్ చేసుకున్నాను అండ్ సేమ్ దాంట్లోనే నేను వేసుకున్న ఈ డ్రెస్ అనమాట అండ్ దుపట్టా షిఫాన్ ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ ఇది ఒక పీస్ అగైన్ ప్యూర్ కాటన్లో అంటే బేసిక్ కాటన్ ప్యాటర్న్ ఆల్రెడీ వేసుకొని ఉతికి పెట్టాం కాబట్టి కొంచెం ఇలా ముడతలుగా ఉంది ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ బట్ మనం ఆ ప్యాకేజ్ ఓపెన్ చేస్తాం కదా అందులో మనకి మంచిగా ఉంటాయి అంటే క్రిస్ప్గా నీట్గా ఉంటాయి ఇదైతే మీరు చూసేయండి బేసిక్ కాటన్ కుర్తా ఆలియా కట్ అంటారు కదా సో ఆ ప్యాటర్న్లో దీస్ డేస్ దిస్ ఆలియా కట్ ప్యాటర్న్ ఇస్ ప్రిటీ పాపులర్ అండ్ చాలా డ్రెస్సులు అంటే నా దగ్గర ఉన్న డ్రెస్సెస్లో కూడా మీరు చాలా అదే చూస్తారు బికాజ్ మ్యాక్సిమం డిజైనర్స్ కూడా అదే చేస్తున్నారు కాబట్టి ఆ బేసిక్ కాటన్ కుర్తా అండ్ అన్నీ కూడా ఇలా 3 పీస్ తీసుకున్నాను అనమాట దానికి మ్యాచ్ అయ్యేటట్టు ప్యాంట్స్ అండ్ దుపట్టా అండ్ యాజ్ ఐ సెడ్ మీరు వీటి ఇమేజెస్ అన్నీ కూడా ఇక్కడ సైడ్లో చూసేస్తారు ఫస్ట్ ఏమనుకున్నానంటే ట్రై ఆన్ హాల్ చేద్దాం అనుకున్నా బట్ టు బి ఆనెస్ట్ అస్సలు ఓపిక లేదు ఇది చేయడమే నాకు అంటే ఇది కూడా ఎందుకు చేస్తున్నానంటే ఇప్పుడు ఆ కవర్ ఓపెన్ చేయాలి చాలా రోజులు అయిపోయింది వెయిట్ చేసి ఇంకా ఓపెన్ చేయాలి కాబట్టి సరే ఎలాగో ఓపెన్ చేసి అన్బాక్స్ చేస్తున్నాను కదా మీ అందరితో షేర్ చేద్దామని చెప్పి ఈ మొత్తం లాట్లో నాకు నచ్చిన అంటే మోస్ట్ ఫేవరెట్ డ్రెస్ చూపిస్తాను నా యూ గైస్ నో yellow ఇస్ మై ఫేవరెట్ కలర్ సో yellowలో ఈ ఫ్యాబ్రిక్ అంటే మనకి సాఫ్ట్ కాటన్ ఉంటుంది కదా మన అమ్మమ్మలు వేసుకునే చీరలు ఉంటాయి కదా అలాంటి సాఫ్ట్ కాటన్లో గరారా సెట్ అనమాట మంచి అంటే సంథింగ్ దట్ ఐ రియలీ లుక్ ఫర్ ఇస్ మంచి ఫ్లోయి ప్యాంట్స్ బాగా
ఫ్లోయిగా ఉండాలి. సో మంచి గరారా అండ్ దానిపైన ఈ కుర్తా అనమాట. అగైన్ చెప్పా కదా ఆలియా కట్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ ట్రెండీ. సో ఇలా ఈ కట్లో పైన కుర్తా అనమాట. కాటన్ ఇస్ సో సాఫ్ట్. చెప్పాను కదా మన అమ్మమ్మలు నానమ్మలు వేసుకునే ఇలాంటి చీరలు సాఫ్ట్గా ఉంటాయి కదా, ఆ కాటన్లో అగైన్ ఫ్లోరల్ సమ్మర్ అప్రోప్రియేట్. అండ్ దీనికి మనకి సేమ్ ఇలా షిఫాన్ దుపట్టా అనమాట. ఇది నేను చూసి ఇది దీంతో పాటు సేమ్లో ఇంకొకటి కూడా ఆర్డర్ చేసుకున్నాను, దట్ ఈస్ దిస్ వన్. సో ఎక్కువ తేడా ఉండదు, జస్ట్ ఫ్యాబ్రిక్లో తేడా ఉంటుంది. అండ్ దీనికి మీరు చూస్తే ఇక్కడ కొంచెం ఇలా థ్రెడ్ వర్క్ వస్తుంది అనమాట నెక్కి. అండ్ ఈ లేస్ అదంతా కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సో ఇది సేమ్ దానిలాగానే, బట్ ఈ కాటన్కి ఆ కాటన్కి చాలా డిఫరెన్స్ ఉంది. అది సాఫ్ట్ కాటన్, ఇది మనకి రెగ్యులర్ కాటన్ ఉంటుంది కదా అలాగా. అండ్ సిమిలర్ అలా గరారా సెట్ అనమాట. ఇలా మనకి ప్యాంట్స్ కూడా ఇలా వస్తాయి. అండ్ మూవింగ్ ఫార్వర్డ్, సో అగైన్ దీస్ కైండ్ ఆఫ్ ద గరారా కైండ్ ఆఫ్ సెట్స్ ఆర్ ప్రిటీ ట్రెండింగ్ కాబట్టి అందులో ఆ ప్యాటర్న్లో ఉంటే అంటే మెయిన్లీ ఫుల్ కింద వరకు ఫుల్ కవర్ కూడా అయిపోతుంది అండ్ మనకి కంఫర్టబుల్గా ఉంటుంది. స్ట్రైట్ కట్ ప్యాంట్స్ తీసుకున్నాం అనుకోండి, నాకు ఎలా ఉంటుందంటే కింద కూర్చోడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో అందుకే లూజ్ ప్యాంట్స్ ఉంటే కంఫర్టబుల్ ఉంటుందని ఇలా అగైన్ మళ్ళీ ఒక గరారా సెట్ అనమాట. ఇది కూడా ప్యూర్ కాటన్. ఇక్కడ మనకి నెక్ ఇలా ప్యాటర్న్ వచ్చింది, మొత్తం డిజైన్స్ అనమాట. అంటే గ్లాస్ లాంటి ఫాయిల్ పేపర్ కాదు ఇది, బట్ గ్లాస్ లాంటి థిక్ ఉంటుంది కదా అది. దాంతోపాటు మొత్తం వర్క్, కాటన్ ప్యాంట్స్ అంటే 100% ప్యూర్ కాటన్ ప్యాంట్ అండ్ కాటన్ దుపట్టా అనమాట. మంచిగా ఇలా ఫుల్ ఫ్లోయి, వెరీ కంఫర్టబుల్. అంటే మనం వేసుకుంటే ఇబ్బందిగా కాకుండా వెరీ వెరీ కంఫర్టబుల్గా ఉంటుంది బేసిక్గా. అండ్ దెన్ ఫుల్ కాటన్ దుపట్టా అనమాట. సో ఇంతకుముందు చూసిన డ్రెస్సెస్కి కాటన్ దుపట్టా కాదు, షిఫాన్ లాంటి దుపట్టా, బట్ దిస్ వన్ హ్యాస్ కాటన్ దుపట్టా. అండ్ మూవింగ్ ఫార్వర్డ్, ఓకే సో ఇప్పుడు మనం మన ప్యాకేజ్ ఓపెన్ చేసేస్తున్నాము. లెట్స్ ఓపెన్ అండ్ సీ. ఇందులో మనకి సో ఆ ఎల్లో అండ్ పింక్ ఉంది కదా, మనకి ధూళ ఎక్కువ కదా, ఒకటి ఏమైనా ప్యాటర్న్ నచ్చిందంటే ఆ ప్యాటర్న్లో అన్ని కలర్స్ ఉన్నవి తీసేసుకుంటాం కదా. సో అలాగా ఇది అగైన్ ఇది వచ్చేసి ఆ సాఫ్ట్ మన ఎల్లోది ఎలా ఉండేనో ఫ్యాబ్రిక్, మీరు అంటే ఐఎమ్ షూర్ ద కెమెరా కెనాట్ డూ ద జస్టిస్, బట్ ముట్టుకుంటే మనకు తెలుస్తుంది చాలా సాఫ్ట్. దానికి ఆ కాటన్కి ఈ కాటన్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. వెరీ సాఫ్ట్, వెరీ కంఫర్టబుల్ ఆన్ టు స్కిన్. సో ఇదొకటి అనమాట. అగైన్ దీనికి మనకి ఇక్కడ నెక్కి ఇలా వర్క్ వచ్చింది మొత్తం. అండ్ సేమ్ గరారా ప్యాంట్స్, ఈ మ్యాక్సిమం గరారా ప్యాంట్స్ లాగానే ఉంటాయి అన్నీ కూడా. ఇది నాకే కాదు మా ఇంట్లో వాళ్ళకి కూడా అందరికీ నచ్చింది, ఇంక్లూడింగ్ మై మా అత్తగారు. మొన్న ఎల్లో డ్రెస్ వేసుకున్నప్పుడు మా అత్తగారు కూడా నన్ను కాంప్లిమెంట్ చేశారు, నీ డ్రెస్ చాలా బాగుందని చెప్పి. అండ్ షిఫాన్ దుపట్టా అనమాట. నాకు సంహౌ కాటన్ దుపట్టాస్ కన్నా షిఫాన్ దుపట్టా కంఫర్టబుల్గా ఉంటుంది. అంటే ఇట్స్ మై పర్సనల్ చాయిస్. అంటే వేసుకుంటే ఆ చోట అదే ఉంటుంది. కాటన్ అంటే ఇంత లావ్ అయిపోతుంది కాబట్టి ఇలా ఆగదు. ఇప్పుడు నేను జల్దీ ఎందుకు మాట్లాడుతున్నానంటే అర్హాన్ స్కూల్ నుంచి వచ్చే టైం అవుతుంది. తను రాకముందు నేను అవన్నీ అన్ప్యాక్ చేసి మీ అందరికీ చూపించేసేయాలి. ఓపెనింగ్ విత్ ద దుపట్టా, కాటన్ దుపట్టా, మంచి ఏమంటారు మషిన్ ప్రింట్ ఏదో అంటారు దీన్ని. దాంతోపాటు మన ఫేవరెట్ గోటాపతి లేస్ దుపట్టా పైన. అండ్ ఇది వచ్చేసి మన ప్యాంట్స్, ప్రాపర్ స్ట్రైట్ కట్, వెరీ కంఫర్టబుల్ ప్యాంట్స్. అండ్ చెప్పినట్టు అన్ని కాటన్ గైస్, వేరే ఫ్యాబ్రిక్ అసలు ఏమీ లేదు. అండ్ ఇది వచ్చేసి కుర్తా, అగైన్ ఆలియా కట్. చెప్పా కదా ఈ ఆలియా కట్స్ ఆర్ లైక్ ప్రిటీ ట్రెండింగ్. అండ్ ఆల్సో మనకి ఫ్లోయిగా కంఫర్టబుల్ ఉంటుంది కాబట్టి ఇదనమాట. చూడడానికి కొంచెం ఓవర్ సైజ్గానే ఉంది, బట్ ఐఎమ్ షూర్ ఇట్ బి వెరీ కంఫర్టబుల్. అండ్ ఆల్సో ఏంటంటే మేము బట్టలు మషిన్లోనే ట్రై చేసేస్తాం, అక్కడ ట్రై చేసి వస్తే కొంచెం స్ట్రింక్ అయినట్టు అనిపిస్తాయి. సో అందుకే కొంచెం ఓవర్ సైజే బెటర్. ఈ డీటెయిల్స్ అని మాకెందుకు అని మీరు అనుకోవచ్చు, మీరందరూ మన ఫ్రెండ్స్ కాబట్టి అవన్నీ కూడా మీతో షేర్ చేస్తున్నా. ఓకే, దిస్ ఈజ్ అవర్ నెక్స్ట్ డ్రెస్. బేసిక్గా ఇక్కడ డోరీలు ఇచ్చారు. ఈ డోరీ ముందు కాదు కట్టుకోవాల్సింది, ఇలా సైడ్కి, ఎందుకంటే మనకి వెనకాలకి కూడా ఉంది. సో ఈ డోరీ ఇటు సైడ్ ఒక డోరీ, ఇటు సైడ్ ఒక డోరీ వస్తుంది. అండ్ ఇక్కడ మొత్తం సిల్వర్, మనకి సిల్వర్ వర్క్ ఉంది. అండ్ సిల్వర్ అంటే అదే వైట్ థ్రెడ్ వర్క్. అండ్ కింద మీరు చూస్తే ఇక్కడ గోటాపతితో ఇలా వర్క్ వచ్చింది, కింద లేస్ అండ్ ఇక్కడ స్ట్రైప్ లేస్ అనమాట. వెరీ బ్యూటిఫుల్. అండ్ ఐ లైక్ దీస్ టాజల్స్, పామ్ అండ్ టాజల్స్ అనమాట. సో దిస్ ఇస్ వన్ డ్రెస్. అండ్ ఇది గరారానే సేమ్. సో మెయిన్లీ ఎందుకు గరారాస్ ఎక్కువ ఎందుకు చూస్ చేసుకున్నానంటే మీకు చూపిస్తా. ఇప్పుడు ఇది వేసుకున్నానా కంఫర్టబుల్గా ఉంటుంది. అదే నేను స్ట్రైట్ కట్ వేసుకున్నాను అనుకోండి కాలు గలీజ్గా ఉంటాయి, ప్లీజ్ ఇగ్నోర్. కాకపోతే ప్యాంట్ పైకి వెళ్ళిపోతుంది, అలా పైకి వెళ్ళకుండా ఇది వేసుకుంటే మనకి కింద యాంకిల్ మొత్తం కవర్ అయ్యి కింద వరకు అలా ఉంటుంది అనమాట. సో దట్స్ ద రీజన్ దట్ ఐ గాట్ దీస్ ప్యాంట్స్, అంటే ఈ సెట్స్ కొన్నాను. మూవింగ్ టు ద నెక్స్ట్ డ్రెస్. ఇది ఎందుకు ఆర్డర్ చేసుకున్నానో తెలీదు. ఐ హేట్ చైనీస్ నెక్స్ లాంటి నెక్స్, బట్ ఎందుకు చేసుకున్నాను, కాటన్ అని చేసుకున్నానేమో. సరే వేసుకుంటే ఎలా ఉంటుందో, వేసుకున్నాక మీకు షార్ట్స్లో అయినా పోస్ట్ చేస్తా. ఓకే, బాగానే ఉంది. ఇట్స్ లైక్ మై ఫస్ట్ రియాక్షన్. ఆర్డర్ నేనే చేసుకున్నాను గైస్. ఎలా అవుతుందంటే నిద్ర రాకపోతే యాప్ ఓపెన్ చేసుకొని స్క్రోల్ చేస్తూ
కాటన్ ఏది బాగుంది, ఓకే కలర్ మన దగ్గర లేదు, సరే కొనేసుకుందాం అని చెప్పి అలా ఉండదన్నమాట మన పరిస్థితి. దిస్ ఈజ్ సంథింగ్ ఐ లైక్. ఈ బటన్స్లో స్పెషాలిటీ ఏంటి తెలుసా? ఇక్కడ బటన్స్కి కూడా థ్రెడ్ వర్క్తో పాటు ఆ ఫ్యాబ్రిక్ పైన మంచి ప్యాటర్న్ ఇచ్చారు. ఐఎమ్ షూర్ వేసుకుంటే బాగానే ఉంటుంది. సో వేసుకున్నాక మీరు చూస్తారు తప్పకుండా. అండ్ ఐఎమ్ షూర్ స్ట్రైట్ కట్ ప్యాంట్స్ విత్ అ పాకెట్ గైస్. పాకెట్ కూడా ఉంది దీనిలో మనకి. అండ్ అ కాటన్ దుపట్టా. ఓకే, లాస్ట్ డ్రెస్. అబ్బా బట్టలు అయిపోయినాయని చెప్పి మా అర్బాజ్ ఒక రిలీఫ్ ఇస్తున్నాడు. లాస్ట్ బ్యూటిఫుల్ డ్రెస్, అగైన్ గరారా లాగానే. చెప్పా కదా, మెయిన్ రీజన్ ఇస్ టు బీ కంఫర్టబుల్ ఇన్ ద డ్రెస్సెస్. అండ్ దీనికి మనకి వచ్చింది కాటన్ దుపట్టా. ఇలాంటి కాటన్ ఉంటే ఐ డోంట్ మైండ్, అంటే దీస్ కాటన్స్ ఆర్ వెరీ సాఫ్ట్. ఇలా వేసుకున్నా ఇలా నిల్చుంటాయి, బట్ లావుగా ఉండే కాటన్ ఉంటుంది కదా, దట్ ఈస్ సంథింగ్ ఐ డోంట్ లైక్. అండ్ ఈ గరారా ప్యాంట్స్ ఇవి కొన్నాను. సో ఐ రియలీ వాంటెడ్ టు షో ట్రై ఆన్ హాల్, బట్ టు బీ ఆనెస్ట్ కుదరలేదు గైస్. బట్ ఇలానే మీకు అర్థమైంది అనుకుంటున్నాను, బికాజ్ ఐఎమ్ షూర్ యూ గైస్ విల్ సీ ద ఇమేజెస్ ఎక్కడో అక్కడ. అండ్ దీని కాస్టింగ్స్ అవన్నీ కూడా అక్కడే పోస్ట్ చేస్తాను. ఐ నో వీడియో చాలా చిన్నగా ఉండే, బట్ ఇన్నే బట్టలు ఉన్నాయి కదా, ఇంకా దీనికన్నా ఎక్కువైతే కొనలేము. రంజాన్ వస్తుంది కాబట్టి ఇలాంటి చాలా కాంటెంట్ చూస్తారు. ఇలాంటి ట్రెడిషనల్ వేర్ ఇంకా కొంటే అవన్నీ కూడా ఇంకా హాల్ చేస్తాను. నా కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. గోటాపత్తి గైస్, బ్యూటిఫుల్ కదా. సో యా, హ్యావింగ్ సెడ్ దాట్, బట్టలు అయితే అయిపోయినాయి కాబట్టి ఈ వీడియోని సహజంగా ఇక్కడ ఎండ్ చేసేయాలి. ఏమైనా ఉంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. అండ్ ఒకవేళ మీరు ఎండ్ వరకు వచ్చారంటే ఏమైనా ఫ్రాకో డ్రెస్సో ఏదో ఒకటి కామెంట్ సెక్షన్లో మీరు వదిలేయండి, సో దట్ ఐ అండర్స్టాండ్ దట్ మీరు వీడియోని ఎండ్ వరకు చూశారు. అండ్ ఇలాంటి హాల్ వీడియోస్ మీరు ఎంజాయ్ చేస్తున్నారంటే ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఒకవేళ రేపు ఏమైనా, అంటే బట్టలే కాదు, ఐ కీప్ ఆర్డరింగ్ అ లాట్ ఆఫ్ స్టఫ్ ఆన్ అమెజాన్, స్విగ్గీ, జెప్టో ఇలాంటివి, వాటి హాల్ కూడా చేద్దాం. సో ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. తిట్టుకోకండి పిచ్చిలా మాట్లాడుతున్నానని, ఇట్స్ జస్ట్ ఫర్ ఫన్. హ్యావింగ్ సెడ్ దట్, ఈ వీడియోని అయితే ఇక్కడ ఎండ్ చేద్దాము. మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నేను మీ సమీరా షరీఫ్. బై గాయ్స్.